హాయ్ చిల్డ్రన్. ఈ వీడియోలో 1వ తరగతి, 2వ తరగతి ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ అలాగే ఎడిషన్స్ చేయడం రానటువంటి చిన్నపిల్లల కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో 0 to 10 నెంబర్స్ వచ్చి 1 డిజిట్ ఎడిషన్స్ మాత్రమే ఇందులో చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ 0 దగ్గర ఒక ఫ్రాగ్ ఉంది. ఆ ఫ్రాగ్ ఎన్ని జంప్స్ చేస్తుందో చూద్దాం. 1 2 3 4 జంప్స్ ఫస్ట్ అటెంప్ట్లో చేసింది. చూడండి, 4 ప్లస్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్లో 1 2 3 జంప్స్ చేసింది సెకండ్ అటెంప్ట్లో. సో ఫస్ట్ అటెంప్ట్లో 4 జంప్స్, సెకండ్ అటెంప్ట్లో 3 జంప్స్. మొత్తం ఎన్ని జంప్స్ చేసింది అంటే 7 జంప్స్. అంటే దట్ ఈస్ కాల్డ్ 4 + 3 = 4 + 3 4 + 3. ప్లస్ ఎందుకు చేసాం? మొదట 4 జంప్స్, 0 నుంచి 4 వరకు 4 జంప్స్. 0 to 1 1 2 3 4 జంప్స్. ఇక్కడ 1 2 3 జంప్స్, టోటల్ 7 జంప్స్. సో 4 + 3 = 7. సో దిస్ ఈజ్ మనం ఎలా చూపిస్తామంటే ఫస్ట్ 4 జంప్స్ చేసింది, సెకండ్ 3 జంప్స్ చేసింది. ఇప్పుడు ఫ్రాగ్ ఎక్కడుంది? 7 దగ్గర ఉంది. 4 + 3 = 7. ఇప్పుడు ఇక్కడ చూడండి, 4 + 3 = 7. అంటే ఫస్ట్ 4 జంప్స్ చేసింది, తర్వాత 3 జంప్స్ చేసింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7. అలా కాకుండా ఫస్ట్ 3 జంప్స్ చేసి తర్వాత 4 జంప్స్ చేసినా సరే 7 వస్తుంది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ 3 జంప్స్ 0 నుంచి 3కి గెంతింది, 3 నుంచి 7. సో 4 జంప్స్ 1 2. ఒకసారి క్యాలిక్యులేషన్ చేస్తే ఫస్ట్ 1 2 3 జంప్స్. సెకండ్ అటెంప్ట్లో 1 2 3 4 జంప్స్. సో 3 నుంచి 4 జంప్స్ చేసింది 7కి, 0 నుంచి 3 జంప్స్ చేసింది ఫస్ట్. సో టోటల్ 7. అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే 3 + 4. ఫస్ట్ 4 జంప్స్ ఫస్ట్ అటెంప్ట్లో చేసి సెకండ్ అటెంప్ట్లో 3 జంప్స్ చేసినప్పుడు వచ్చేటటువంటి టోటల్ జంప్స్, ఫస్ట్ అటెంప్ట్లో 3 జంప్స్ చేసి సెకండ్ అటెంప్ట్లో 7 జంప్స్ చేస్తే వచ్చేటటువంటి టోటల్ జంప్స్ కూడా మారదు అని చెప్పడమే మన ఉద్దేశ్యం. సో అట్లాగే 3 + 4 = 4 + 3 = 7. ఇప్పుడు మనం ఫ్రాగ్ జంప్స్ చేయించాం. అట్లాగే 7 + 2 2 + 7. ఫస్ట్ 7 జంప్స్, తర్వాత 2 జంప్స్. అలా మనం చేసినప్పుడు కూడా ఏమీ మారదు. ఫస్ట్ 7 జంప్స్, తర్వాత 2 జంప్స్ అలా చేసినా, లేదా ఫస్ట్ 2 జంప్స్ తర్వాత 7 జంప్స్ అలా చేసిన టోటల్ 9. అంటే 7 + 2 = 2 + 7, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9. 3 + 4 = 4 + 3 = 9. అట్లాగే మరికొన్ని ఎడిషన్స్ చూసినట్లయితే 5 + 3 or 3 + 5 both are same. 1 + 4 4 + 1, that is also same 5. 3 + 6 6 + 3, that is also 9. సో ఇలా మనం ఏవైనా 2 డిజిట్స్ యాడ్ చేస్తే వాటిని రివర్స్లో యాడ్ చేసినప్పుడు కూడా వాటి విలువ మారదు అని ఈ వీడియోలో మనం తెలుసు. ఇప్పుడు మీకోసం ఒక అసైన్మెంట్ ఇప్పుడు చేసాం కదా. 3కి ఎంత కలిపితే 7 వస్తుంది, అలాగే 4కి ఎంత కలిపితే 7 వస్తుంది. ఆలోచించండి. ఇప్పుడు ఆల్రెడీ చేసాం కదా. 3 + హౌ మచ్ విల్ ఈక్వల్స్ టు 7? ఎస్, 4. అట్లానే 4 + హౌ మచ్ ఈజ్ ఈక్వల్స్ టు 7? 3. సో 3 + 4
ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 7. సో మీకు పరీక్షల్లో ఎప్పుడైనా ఇలా బాక్స్ ఇచ్చేటప్పుడు మీరు ఆలోచించి ఇక్కడ ఏ డిజిట్ ఉంటుందో అదే ఇక్కడ వస్తుంది అని ఆలోచించి చెప్పాలి. 3 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 7. అట్లాగే 4 ప్లస్ ఎంత వస్తుంది, ఈ డిజిట్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీకోసం అసైన్మెంటే.